సహాయంగా దేవ మీరు పంపించమని ఉంచమని వేడుకుంటూ మహిమ గంతా ప్రభావాలు పొందుకొని చిన్న ప్రార్థనని పాసంలో ధూపోలై చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున బతిమలాడి వేడుకుంటున్నా నా తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు చెల్లి కూర్చోవలసిందిగా మనం. హల్లెలూయా. రేపటి మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు. వాక్యములకు వెళ్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యాభై 56 వచనాలు. ఇక్కడ చూసుకుంటే క్రీస్తు యొక్క నిన్న పోయిన వారం చెప్పుకున్న మాటలు మరొకసారి కొన్నిసార్లు జ్ఞానించుకుని ముందుకు వెళ్దాము. క్రీస్తు యొక్క క్రియలు జరిగించినందుకు, మంచి అద్భుతాలు జరిగించినందుకు, ఒక వ్యక్తి జీవితాలు మార్చినందుకు ఆయనకి నిందబడింది. క్రీస్తు యొక్క క్రియలు జరిగించినందుకు అతడు సమాజ మందిరంలోకి వెళ్ళి మంచి బోధించాడు, మంచి క్రియలు చెప్పాడు, చెడిపోమని చెప్పలేదు, మంచి మార్గంలోకి నడవమన్నాడు, మంచి మార్గంలోకి ప్రవేశించమన్నాడు, మంచి మార్గంలోకి రమ్మన్నందుకు ఈయనని నిందించడం. ఏమని నిందించారంటే ఇతను ఎందుకు పనికిరాని చెక్క పనులు చేసుకునేవాడు కదా అని క్రీస్తుని దేశించినట్టుగా ఇక్కడ గత వారం మనం జ్ఞానించుకుంటూ వచ్చాము. రక్షణ కార్యాల గురించి జ్ఞానించుకుంటూ వచ్చినాము. ఇక్కడ మనం చూసుకుంటే మరి రక్షణ క్రియలు ఎవరైనా దేవుని నామాన్ని బట్టి రక్షించబడటానికి మనకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇక్కడ నిందించడం అంటే నీతికి విరోధంగా, ఇక్కడ నీతి పని చేస్తే ఎవరికైనా ఆ నీతికి విరోధంగా మాట్లాడతారు. ఎవరైనా మంచి మాట్లాడితే, మంచి మాటలు జ్ఞానంగా మాట్లాడితే, మంచి సరిచేస్తే, మంచిగా ప్రవర్తించమని చెప్తే కనుక వాళ్ళని ఏం చేస్తారంటే నీతికి విరోధంగా, అంటే నీతిమంతుడిని అవినీతిమంతుడిగా చేసేసి, పరిశుద్ధుడిని అవివిత్రులుగా చేసేసి, పవిత్రంగా ఉంటున్న వారిని పవిత్రంగా లేకుండా పాపంలో పడేసే విధంగా, ఇష్టానుసారమైన మాటలు కలిగిన వారుగా మాట్లాడే విధంగా ఇక్కడ మరి దేవుని నీతికి విరోధంగా అసహించుకునే రీతిగా మాట్లాడటం అనేది ఇక్కడ జరిగింది. మరి యేసు తెలిసినవాడే, యేసు అక్కడ ఎదిగినవాడే, అక్కడ అందరితో సావాసం ఉన్నవాడే, అక్కడ యేసు అందరితో సంబంధం ఉన్నవాడే, యేసు అందరితో కలిసి నడిచినవాడే. కానీ దేవుని అభిషేకాన్ని పొందుకొని మారుమనసు బాప్తిజం రక్షణ ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పుడు పొందుకున్న తర్వాత ఆయన దేవుడి ఆత్మని పొందుకొని దేవుని కార్యంలో అద్భుతాలు జరిగించినందుకు ఆయనకి మరి నింద వచ్చింది. ఆ నిందలోంచి ఆయన మరి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అది ఒక విషయాన్ని ఆలోచిస్తే మనం ఇక్కడ ఆలోచిద్దాము. సమూయేలు గ్రంథంలో రాయబడిన మాటలు 17, 26 వచనంలో చూసుకుంటే ఇక్కడ మనము మరి 24 నుంచి 25 వరకు కూడా చూసుకుంటే సమూయేలులో ఉన్న దావీదుడు గురించి కొన్ని విషయాలు జ్ఞానించుకుంటూ వెళ్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అది ఇక్కడ మనము ఇంట్లో కానీ మన జీవితాల్లో కానీ మనం ఉంటున్న ప్రాంతంలో కానీ ఇక్కడ దావీదుని కూడా ఇక్కడ ఈయనపరిచాడు. గొలియాదు అసప్రవర్తనంగా ప్రవర్తించాడు, అసహ్యంగా మాట్లాడాడు, కించపరిచినట్టుగా మాట్లాడాడు, దావీదుడిని చాతకాని వాళ్ళగా మాట్లాడాడు, ఏమీ చేయలేనివాడుగా మాట్లాడాడు, శక్తి లేనివాడుగా మాట్లాడాడు, బలం లేనివాడుగా మాట్లాడాడు. బలనీయుడుగా దావీదుని మాట్లాడినాడు గొలియాదు. ఆ గొలియాదుకు ఉన్న
లోకము శక్తి ఉంది, శరీర బలం ఉంది, అంతే అతనికి ఉన్నది. మరి లోక మాటలు కలిగి ఉన్నాడు, నిందించడం, నీతిగా ఉన్నవాడు దావీదుడు, దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఉన్నవాడు దావీదుడు, దేవుడితో సావాసం ఉన్నవాడు దావీదుడు, దేవుడితో సంబంధం ఉన్నవాడు దావీదుడు, దేవుణ్ణి ఎప్పుడూ స్తుతిస్తున్నవాడు దావీదుడు, దేవుణ్ణి గణపరుస్తున్నవాడు దావీదుడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు దావీదుడు. తండ్రి బయటికి పంపించి గొర్రెలు కాయించుకోమన్నా తగ్గించు జీవితం కలిగిన వాడు దావీదుడు, తగ్గింపు జీవితం కలిగిన మనసు కలిగిన వాడుగా దావీదుడు. ఆ దావీదుడు ఒక్క విషయంలో సహించుకోలేక ఓర్చుకోలేక మరి గొలియాదుని కొట్టవలసిన వారు అనేక మంది ఉన్నారు అక్కడ. ఎవరికి చేతకాని తనముతో, ఎవరు చేతకాని వారిలాగా భయాందోళనలకి వెళ్ళిపోయి ఇశ్రాయేలు వెనకకి తిరిగినట్టుగా కనబడుతోంది ఇక్కడ. అందుకని ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ దావీదుడికి ఒక రోషం కలిగిన వాడుగా ఉన్నాడు. దావీదుడికి ఒక రోషం ఎందుకు వచ్చిందంటే, నా ఇశ్రాయేలు జనములని నిందిస్తావా, నువ్వు నిందించడానికి ఏమాత్రము కలిగిన వాడివి, మేమంతా దేవుని యందును నీతిగా బతుకుతుంటే మమ్మల్ని నిందిస్తున్నావా అని ఇక్కడ గొలియాదు సవాలు విసిరాడు, స్వీకరించాడు గొలియాదుతో. మరి గొలియాదుని అంతం చేయవలసిన వారు ఎవరికి సామర్థ్యం కాలేదు అంటే, అక్కడ ఇశ్రాయేలు అనేక జనములు ఉన్నారు, సౌలు ఉన్నాడు, జ్ఞాపకం చేసుకోండి. దావీదుడు అక్కడ వాళ్ళతో ఉన్నవాడు కాదు, వాళ్ళతో నడిచినవాడు కాదు, వాళ్ళతో మరి జీవించేవాడు కాదు, కానీ గొర్రెలను కాచుకోవడానికి వచ్చి గొర్రెల గురించి కాచుకుని వాళ్ళ అన్నల్ని ఆహారం ఇవ్వటానికి వచ్చినవాడు ఇక్కడ. మరి ఆ గొలియాదుని చూసి రోషం వచ్చింది, ఆ గొలియాదుని చూసి పౌరుషం వచ్చింది, ఆ గొలియాదుని చూసి నిందిస్తుంటే, అవమానపరుస్తుంటే, కించపరుస్తుంటే, ఏళనం పరుస్తుంటే, ఎగతాళి చేస్తుంటే తట్టుకోలేకపోయాడు దావీదుడు. ఈ దావీదుడు తట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుని రోషం అతనిలో ఉంది. అతనిలో దేవుని రోషము, దేవుని ప్రార్థన, దేవుని అభిషేకము, దేవుని శక్తియు, దేవుని జ్ఞానముయు, దేవుని వివేచనమును, దేవుని కార్యాలు జరిగించగలడు. కాబట్టి గొర్రెలన్నీ అంత మరి దాచి అంత జాగ్రత్తగా పెంచగలిగాడు, అంత జాగ్రత్తగా దానిని కాపాడగలిగాడు. కాబట్టి ఆ రోషమే అతనికి ఉంది. గొలియాదు నా ముందు ఒక చీమ లాంటి వాడు అనుకున్నాడు. ఆ గొలియాదు లోకంలో పెద్దవాడు అయి ఉండొచ్చు, ఈ లోకంలో చూస్తున్న వారందరికీ భయంకరుడు అయి ఉండొచ్చు, ఈ ఫిలిప్పీలని ఏలేవాడై ఉండొచ్చు, కానీ మమ్మల్ని ఏలేవాడు కాదు, ఈడు మమ్మల్ని పరిపాలించేవాడు కాదు, మా మీద అధికారం చేసేవాడు కాదు. కాబట్టి రోషం ముట్టింది. ఎప్పుడు రోషం ముట్టిందండి? ఎప్పుడు రోషం ముట్టింది? తినేసి కూర్చుంటే రోషం పుట్టిందా? లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న రొట్టెలు ఇస్తే ఆ రొట్టెలు కూర్చుని తినేసి గొర్రెలను అక్కడ అప్పచెప్పేసి కాచుకుంటూ ఉంటే రోషం పుట్టిందా? అప్పుడు కాదు రోషం పుట్టింది. దేవుడితో సావాసము, దేవునితో ప్రార్థన, దేవుడితో అభిషేకము, దేవునితో సంబంధము, దేవుడితో నడిపింపు, దేవుడితో అడుగులు వేయటం వలన అతనికి రోషం పుట్టింది. ఇవాళ ఎవరికి రోషం పుడుతుందండి? ఎవరికీ రోషం లేదు. దేవుడు యందు మనము ఎదుగుతే కనుక, దేవుడు యందు బలపడితే కనుక మనకు రోషం పుడుతుంది, రోషం వస్తుంది గొలియాదుని కొట్టాలని. ఇక్కడ చూసుకుంటే సవాలు ఎందుకు వచ్చింది? స్వీకరించాడు గొలియాదుకి విలువ లేదండి. గొలియాదుని కొట్టేయడానికి చాలా సింపుల్, కానీ ఆ ప్రజలు కొట్టలేకపోయాడు, విలువ లేనివాడు. కానీ విలువగా చూసి భయంగా చూశారు. కానీ దావీదుకి ఆ కుటుంబంలో ఎవరు విలువ చూడలేదు, కానీ దేవుడు విలువనిచ్చాడు. దేవుడు అతన్ని గొప్పగా చేయటానికి సిద్ధపరిచాడు, గొప్పవాడిని ఉంచాలని ఆ గొలియాదు మీదకి పంపించడానికి దేవుడి కొరకు సిద్ధపరచుకున్నాడు. ఆ సిద్ధపాటునే దేవుడు సాక్షిగా చూపించాడు దావీదుని. ఈ రోజుల్లో మనకు కూడా ఎక్కడైనా విలువ లేదేమో. నీ విలువ ఎక్కడ కనపడుతుంది, ఎప్పుడు కనపడుతుందంటే, నువ్వు రోషంగా ఉండి, నువ్వు చెడు వేషాలు, చెడు మాటలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు నడక, చెడు ప్రవర్తన, చెడు అన్నీ విడిచిపెడితేనే నీకు దేవుడు రోషం వస్తుంది. దేవుని రోషం రావాలంటే ఆషామాష కాదు. ఈయనని ఎంత తగ్గింపు జీవితం, అన్నతమ్ముళ్ళ కన్నా అన్నతమ్ముళ్ళు బలవంతులు, అన్నతమ్ముళ్ళు మరి లోకమైన యుద్ధము యూరులు అన్నీ నేర్చుకున్నవాడు. కానీ దావీదుడు పొట్టివాడు అయినవాడు. నువ్వు గొర్రెల్ని కాచుకో, నువ్వు వెళ్ళిపో, ఈ అన్నము తీసుకో, ఈ బాక్సును తీసుకొని ఈ మేకలు గొర్రెలు ఏమేమి ఉన్నాయో అవన్నీ తోలుకొని నువ్వు అరణ్యంలోకి వెళ్ళిపో, అరణ్యంలో కాచుకో అన్నాడు. కానీ అక్కడ చూసుకుంటే అక్కడ ఏమీ ఇంట్లో వాళ్ళ మీద రోషపడలేదు, తిరగబడలేదండి. ఆ విధేయత కలిగిన వాడు ఉన్నాడు. ఈరోజు మనం తిరగబడతాం. ఈరోజు మనం ఏం చేస్తాం? తిరగబాటు స్వభావంతో మాట్లాడతాం, తిరుగుబాటు ప్రవర్తనలతో మాట్లాడతాం, తిరుగుబాటు ఆలోచనలతో మనం ఉంటాం. కానీ దావీదుడు అట్లా లేడు. తండ్రి చెప్పిన విధానంగా, తల్లి చెప్పిన ఆ బాక్సుని పట్టుకుని చక్కగా మరి ఆ గొర్రెల్ని తీసుకుని
తోలుకుంటే వెళ్ళిపోయి ఆ ఎక్కడైతే మేపుతున్నాడో, ఎక్కడైతే కూర్చుంటున్నాడో అక్కడ దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహింపరుస్తూ దేవుని కొనియాడుతున్నాడు. ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ దేవుడు చూస్తాడు. నువ్వు ఏది చేసినా దేవుడు చూస్తాడు. నువ్వు పాపం చేసినా దేవుడు చూస్తాడు. నువ్వు దేవునికి విరుద్ధంగా మాట్లాడినా దేవుడు చూస్తాడు. నువ్వు అన్ని విధాలా దేవుడు చూసేవాడు అనేవాడు ఉన్నాడని దావీదు గుర్తెరిగి దేవుణ్ణి స్తుతించుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అక్కడ అన్నకి అంత పోస్ట్ వచ్చిందే, అన్నను అంత మర్యాదగా చూస్తున్నారే, అన్నకి అంత గౌరవం వచ్చిందే, నన్నేంటి ఈ ఎండలో ఒక మూట ఇచ్చి ఒక కర్ర ఇచ్చి ఆ దొడ్లో ఉన్న గొర్రెలందరినీ తోలుకొని పొమ్మంటున్నాడేంటి అని దేవుడు దగ్గర ఎప్పుడూ సనగలేదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఎప్పుడూ సనగలేదు. అతను ఆ బాధ్యత వ్యక్తిగా నెరవేర్చడానికి ముందుకు వెళ్ళాడు. అది నా బాధ్యత, అది నా పని, ఇది నాకు దేవుడు అప్పచెప్పిన కార్యం కాబట్టి నేను చెయ్యాలి కాబట్టి లోబడ్డాడు, విధేయత కనపడ్డాడు. విధేయుడుగా వెళ్ళి గొర్రెలను తోలుకుంటూ మంచిగా దేవుడితో ఆనందించాడు కాబట్టి మరి అతనికి మంచి కీర్తి వచ్చింది. ఏమొచ్చిందండి? మంచి కీర్తి రావాలంటే ఊరికే రాదండి. మంచి పేరు మీకు రావాలంటే ఊరికే రాదండి. కష్టపడకుండా తిరుగుబాటు స్వభావంతో తిరగబడితే కనుక మనకి ఎప్పటికీ మంచి పేరు రాదు. గొలియాదిని అంతం చేయటానికి వాళ్ళ అన్నతమ్ముళ్ళు ఉన్నారు, కానీ ఒక్కళ్ళ అన్నలు కొట్టలేకపోయారు. వాళ్ళందరికీ మంచి పేరు వచ్చిందా? ఎవరికి వచ్చిందండి? ఎందుకు వచ్చింది? దావీదుకి విధేయత కలిగి ఉన్నాడు. ఇంట్లో విధేయత కలిగి ఉన్నాడు, ఇంకెక్కడ? దేవుడి దగ్గర విధేయత కలిగి ఉన్నాడు. మనం ఎలాగ విధేయత కలిగి ఉంటున్నాం ఈరోజు? అందుకే నిందొచ్చిందని నింద మీద కూర్చుని ఏడుస్తున్నావు. నింద మీద వచ్చి అక్కడే నువ్వు బండలాగా అయిపోతున్నావు. నీ ఉదయం బండలాగా మారిపోతున్నావు. బండ ఆలోచనతో, చెడ్డ ఆలోచనతో, చెడు తలంపులతో, చెడు నడకలతో, చెడు ప్రవర్తనలతో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నా. ఎవ్వరూ నాశనం చేయట్లేదు. ఎవరి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది చెబుతూ ఉంటారు, నా జీవితాన్ని వారు నాశనం చేశారండి, నా జీవితాన్ని వీరు నాశనం చేశారండి, నా జీవితాన్ని వారు సర్వనాశనం చేశారని అంటారు. కానీ ఎవరి జీవితాన్ని సర్వనాశనం చెయ్యరు. ఎవరి జీవితాన్ని వారే సర్వనాశనం చేసుకోవడానికి కారకులు ఎవరంటే మీరే. మరి దావీదుడు అట్లా లేడు. ఆయన జీవితాన్ని ఆయన సర్వనాశనం చేసుకోలేదు, బాగు చేసుకున్నాడు. ఒంటరిగా ఉండి, దేవుడితో సావాసం ఉండి, దేవుడితో సంబంధం ఉండి, దేవుడితో నడిపింపు ఉండి, దేవుడితో సావాస సంబంధం కలిగిన వాడుగా ఉండి, దేవుని గణపరిచిన వాడుగా ఉండి గొలియాదిని కొట్టి ఏం చేశాడండి? గొలియాదిని కొట్టి ఇశ్రాయేల్ అందరి ముందు చూపించాడు. ఇది ఎవరి వల్ల కలిగిందంటే వాదే యుద్ధము ఎవరిదండి? దేవుని వలన కలిగినది. చూడండి, ఈరోజు గొలియాదిని చంపడం అనేది సౌలు వల్ల కూడా కాదు. సౌలు దావీదుని పరిశోధిస్తున్నాడు. ఇతను కొట్టగలడా? ఇతను చేయగలడా? ఇతనికి ఇంత శక్తి ఉందా? ఇతనికి ఇంత బలం ఉందా? మరి ఏ సామర్థ్యమును వేసుకోవట్లేదే. ఈ కలిగిన మరి కత్తి కానీ దానము కానీ ఏ ఒక్కటి తీసుకెళ్ళకుండా వెళ్తున్నాడే. గుళ్ళకర్రాళ్ళు ఏం చేస్తాయి ఇతనిని? గుర్రకర్రాళ్ళు ఇతనిని ఏమి కాపాడుతాయి? ఈ గొలియాదికి ఉన్నవి సమస్తము తల నుంచి అరికాల వరకు ఇనుప రాడ్లన్నీ, ఇనుపు కలిగినవన్నీ ఆయుధములుగా ధరించుకుని ఉన్నవాడిని ఈ పొట్టి వాడైన దావీదుడు కొట్టగలడా అని పరిశోధిస్తున్నాడు, చూస్తున్నాడు. కానీ దావీదుడైతే కొట్టగలిగాడు. ఎందుకంటే ఎక్కడ రోషం వచ్చిందంటేనే భయము ఎందుకు వస్తుందంటే బలనీతల వల్ల. భయం ఎందుకు వస్తుందండి? బలనీతల వల్ల. బలనీతల వల్ల భయపడతావు, భయం వలన బలనీత వస్తుంది. కానీ ఆయనకు రోషం వచ్చింది. సున్నిత లేనివాడు, సున్నిత పొందుకోనివాడు మమ్మల్ని ఇంతగా అంటాడు, ఇంత కించపరిచి మాట్లాడతాడా అనేది రోషం వచ్చింది. రోషముతో వెళ్ళాడు. అదే దావీదుడు ఒక శక్తి కలిగింది ఏంటంటే ఒక రోషం. మనం ఎవరైనా అంటే చేతులు కట్టుకుని బాగా అన్నారు కదా అని అంటూ ఉంటాం, లేకపోతే ఎగతాళి చేస్తూ ఉంటాం. ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, నీ తోటి వారు రక్షించబడ్డారు కాబట్టి రక్షించబడిన వారిని చూసి రక్షణ లేని వారిని నేను ఎగతాళి చేస్తుంటే చూస్తూ కూర్చుంటే నీకు రోషం లేదా? ప్రార్థన అనేది రోషం ఉంటే గనుక నువ్వు గెలవగలుగుతావు.
గెలుస్తాం. ఇక్కడ మరి యొక్క విషయానికి మీకు ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఓర్పు సహనం కావాల్సింది ఈ కుటుంబ సమస్యలండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వ్యక్తిగతంగా మనుషులకు చెప్తున్నాను, ఇప్పుడు కుటుంబ సమస్యల్లోకి వస్తున్నాను. ప్రతి కుటుంబంలో గొలియాదు అంటే వాడు ఉంటాడు. గొలియాదు అంటే మనుషుల్లోకి ప్రవేశించి, మనుషుల్లోకి ఆ గొలియాదుగాడు వెళ్ళి ఆ కుటుంబాన్ని చెల్లా చెదరి చెయ్యాలని వాడు ఉద్దేశం కలిగి ఉంటుంది. గొలియాదు ఎప్పుడు అదే ఉద్దేశంతో ఉంటాడు. ఎందుకంటే వాడికి రక్షణ లేదు కాబట్టి ఉన్నవాళ్ళు కూడా రక్షించబడకూడదు. వాడు నిత్యరాజ్యానికి వెళ్ళడు కాబట్టి ఉన్నవాళ్ళని కూడా నిత్యరాజ్యానికి వెళ్ళనీయకూడదు. వాడు నిత్య పరలోక రాజ్యంలోకి ప్రవేశించాడు కాబట్టి ప్రవేశించేవాడిని కూడా ప్రవేశించకూడదని గొలియాదులాగా ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ ఉంటారా ఉండరా? ప్రతి కుటుంబంలో ఉంటారు. భార్య రక్షించబడితే భర్త రక్షించబడరు, భర్త రక్షించబడితే భార్య రక్షించబడరు, ఇద్దరు రక్షించబడితే పిల్లలు రక్షించబడరు. ఎవరినో ఒకరిని పట్టుకుంటాడు గొలియాదుగా అంటూ వాడు ఏం చేస్తాడంటే కుటుంబానికి సిమితం లేకుండా, ఇశ్రాయేలుకి సిమితం లేకుండా చేశాడు, ఇశ్రాయేలుకి సమాధానం లేకుండా చేశాడు, ఇశ్రాయేలుకి సంతోషం లేకుండా చేశాడు, ఇశ్రాయేలుకి ఆనందం లేకుండా చేశాడు, ఇశ్రాయేల్ని పడుకోనీయకుండా చేశాడు, ఇశ్రాయేల్ని కడుపు నిండా తిననీయకుండా చేశాడు, ఇశ్రాయేల్ని ఎప్పుడూ ఆనందపరచనీయకుండా చేశాడు, ఇశ్రాయేల్ని కుటుంబంని పరిపాలించకుండా సౌలుని నిద్రాహారములను కూడా నిద్రపోనీయకుండా చేశాడు. ఇశ్రాయేల్ని కాపాడలేకపోయే రీతిగా అది గడిబడి చేస్తాడు. అది కుటుంబాన్ని అల్లాడిచ్చేస్తాడు. ఇశ్రాయేల్ని అల్లాడిచ్చేసినట్టుగా 17వ అధ్యాయంలో కావాలంటే మీరు తర్వాత ఇంటికెళ్ళక చదువుకోండి. నేను పాస్ట్గా చెబుతున్నాను, 11 నుంచి 49 వరకు చదువుకోండి. ఇశ్రాయేల్ని ఎలా ఆడించేశాడో. మీ కుటుంబంలో చిన్నవాడు గొలియాదుగాడు, మీరు పెద్దవాళ్ళు, కానీ గొలియాదుగాడు పెద్దవాళ్ళ కనపడతాడు. అమ్మో వీడిని మనం ఏమీ చేయలేమనుకుంటారు. మీ భయముతో, మరి బలనీత వల్ల, ప్రార్థన లేకుండా, ఉపవాసం లేకుండా, వాక్యం లేకుండా, సంఘ సావాసం లేకుండా ఇవన్నిటికీ దూరం అయిపోతాడు. గొలియాదుగాడు యుద్ధం ఎత్తుతూ ఉంటాడు. అక్కడ జరిగింది ఏంటి అంటే, అక్కడ ఉన్న ఇశ్రాయేలు ఎవరు ప్రార్థన లేదు. అక్కడ ఎవరికి దేవుడు సావాసం సంబంధం కలిగి ఉండలేక శారీరకమైన ఆలోచనతో, శారీరకమైన తలంపులతో, శారీరకమైనతో మనసుతో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏమి చేయలేకపోయారు. దావీదుడు దేవుడితో ఉన్నాడు. దావీదుడు దేవుడితో అభిషేకాన్ని పొందుకొని ఆయన సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడు కాబట్టి ఇవాదే యుద్ధమన్నాడు. నువ్వు ఎప్పుడైతే నీ ఇంట్లో అల్లజడి లేపుతోందో, ఎప్పుడైతే నీ ఇంట్లో మరి అల్లజడి లేపబడుతుందో, గొలియాదుని కొట్టాలంటే, లోపలున్న గొలియాదుని కొట్టి అంతం చెయ్యాలంటే నీ ప్రార్థనే. మనిషిని కాదండి, లోపలున్న గొలియాదుని కొట్టి చంపితేనే నీ కుటుంబంలో నెమ్మది కలుగుతుంది. అది రాకుండా ముందుగానే మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఆ గొలియాదుని చూసి అమ్మో నా భర్త వస్తున్నాడు, అమ్మో నా భార్య వస్తుంది, ఏం చేసేస్తుందో అనుకున్నాడు వాడు వస్తూనే ఉంటాడు. భయం వలన బలనీతల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన లేకుండా ఉంటావు. భయం వలన రాకముందే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థిస్తే గనుక నీ భర్త లోపలికి రాకముందే వాడిలో ఉన్న గొలియాదు అంతమైపోతాడు. నీ కుటుంబాన్ని ఏలుతున్నది ఎవరు? నీ కుటుంబాన్ని నడిపిస్తుంది ఎవరు? నీ కుటుంబానికి సమాధానం లేకుండా చేస్తుంది ఎవరు? నీ కుటుంబాన్ని నీతిగా ఉంటున్నావు, యథార్థంగా ఉంటున్నావు, నీకు విరోధంగా అసహించుకునే రీతిగా మాట్లాడతారు కదా కుటుంబంలో కొంతమంది. దేవుడిని నమ్మినందుకే ఇవన్నీ నువ్వు నీతిగా బతుకుతున్నావు. నీ నిందలేంటి అని నువ్వు ఎప్పుడూ దిగజారిపోకు. నువ్వెప్పుడూ దిగజారిపోయి అసహించుకొని, కానీ అక్కడ యేసు ప్రభు బోధించాల్సింది బోధించాడు, అందివ్వాల్సింది అందించాడు, చూపించాల్సింది చూపించాడు, కనపరచాల్సింది కనపరిచి బయటకు వచ్చేసాడు. చూడండి, నీకు నింద వచ్చింది కదా అని ఎప్పుడు విడిచిపెట్టు. దావీదుడు కూడా నింద వచ్చింది, నిందిస్తున్నాడు, నాకెందుకు ఈ గొలియాదు మీదకి నేను ఎందుకు వెళ్ళాలని నోరు మూసుకుని వస్తే ఇంకొక వాడి జీవితకాలం అంతా ఇశ్రాయేలు అందరూ గొలియాదు కిందే బతికేవాడు. అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నా కూడా మనం సాతాన్ చేతి కిందే బతకాల్సి వస్తుంది. మన కుటుంబంలో ఉన్న అపవాదిగాడిని, గొలియాదు లాంటి వాడిని ఎలా పడగొట్టాలో చూడండి ముందు. అది ఎరుకో గోడలు ఎప్పుడు కూలిపోయిందండి? శుతిస్తుండగా కదా. మరి మనము వాక్యం అనే కటకం ఉంది, ఇంకోటి ఉంది, మరి ఇవన్నీ కలిగి ఉన్నది. మనము ఇవన్నీ పట్టుకుని నువ్వు కొట్టవలసిన అవకాశం వచ్చినప్పుడు కొట్టలేదు అంటే నువ్వు ప్రార్థనలో లేవు, దేవుడితో సావాసం లేదు, దేవుడితో నీకు సంబంధం లేదు, దేవుడితో నీకు సహవాస సంబంధం లేనందుకే ఓర్పు లేదు. చాలామంది భార్యాభర్తల మధ్యలో దాంపత్య
ప్రేమ పోతుంది. భార్యాభర్తల్లో భయం కాదు ఉండేదండి, ప్రేమ ఉండాలి. భార్యాభర్తల్లో భయం వచ్చేది ఎక్కడ? గొలియాదు లాంటి వాడు. భయం ఎందుకు వచ్చింది ఇశ్రాయేల్కి? ఎవరిని చూసి వచ్చింది ఇశ్రాయేల్కి? ఎవరిని చూసి భయపడ్డారు? గొలియాదుని కదా. మీ భర్తని భర్తగా చూడండి, గొలియాదుగా చూడకండి. అందుకని అక్కడ ప్రేమ, భయము కాదు అక్కడ ఉన్నది. భయం కాదు, ప్రేమ. దాంపత్యములో ఉండవలసింది ప్రేమ. ఆ దాంపత్యములో లేని ప్రేమ గొలియాదే వస్తాడు. ఆ దాంపత్య భార్యాభర్తల మధ్యలో కనుక లేకపోతే కనుక వచ్చేది మధ్యలో వాడు మీ కుటుంబాన్ని ఏలనీయకుండా, సుఖ సంతోషాలు లేకుండా, మీ దేవుడు ఏమైపోయాడు అన్నట్టుగా పలికిస్తూ ఉంటాడు. వాళ్ళలోంచి పలికిస్తూ ఉంటాడు. అతను అదే పలికాడు గొలియాదు. అందుకని అంటారు ప్రేమ, దాంపత్యంలో ప్రేమ ఉండాలి, భయం కాదు. భార్యాభర్తలు అంటే భయభక్తి అంటే అది గౌరవం, అంతేగాని భార్యాభర్తల్లో ప్రేమ, ఒక మనసు ఒకరు అర్థం చేసుకునేది, ఒకరు ఉదయాలు ఒకరు విప్పుకుని మాట్లాడుకునేది. చెడు వారికి మీరు భయపడకుండా ఉండి, చెడు సావాసాన్ని దూరంగా ఉండి, అవివిత్రమని లేకుండా విశ్వాసం యందు ఎదుగుతూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ ఇంట్లోకి ఎన్నడూ గొలియాదుగాడు రాడు. ఇక్కడ గొలియాదుగాడు ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేల్ని ఎర్ర సముద్రం నుంచి తీసుకువచ్చాడు, కానాన్ దేశంలోకి నడిపిస్తున్నాడు, ఆహారముని సిద్ధపరిచాడు. ఎందుకు ఇంతకాలంలో మధ్యలో ఫిలిప్పీలు ఎందుకు వచ్చాడు? గొలియాదు ఎందుకు వచ్చాడు? ప్రార్థన తగ్గిపోయింది, సనగటం మొదలైంది, దేవుడి మీద తిరగబడటం మొదలైంది. దేవుడు ఏమీ మాకు చేయలేడని సేవకుల మీద తిరగబడటం మొదలైంది. అందుకే వాడు శాపగ్రస్తులుగా దేవుడు వదిలేశాడు. కాబట్టి గొలియాదుగాడు వచ్చాడు. ఆ గొలియాదుగాడు రావటానికి కారణం ఏంటి? ప్రార్థన లేదు జీవితంలో, దేవుడు సావాసం లేదు జీవితంలో, దేవుని సంబంధం లేదు జీవితంలో. ఎంతసేపు సనగటమే, సేవకుడి మీద సనగటమే, దేవుని మీద సనగటమే. ఆహారం లేదు, నీళ్లు లేవు, వస్త్రాలు లేవు, మాకు ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు అని సనగటమే. సనిగి దేవుడు భయాన్ని పుట్టించాడు. ఎప్పుడు భయాన్ని పుట్టించాడు? ఎందుకు భయాన్ని పుట్టించాడు? భయాన్ని కలిగించడానికి. ఎందుకంటే గొలియాదుగాడిని పంపించడమే. ఆ గొలియాదుగాడిని ఎలా జయించగలడా అని దావీదుని పెట్టి చూపించాడు. అది ఎలాగ జయించి మీరు నిలబడగలరు అంటే, ఆ చిన్నవాడైన దావీదుడు కొడితే ఒక్కసారి గొలియాదుగాడు అంతమైపోయాడు. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఉన్న సాతానుగాడు ఒక్క దెబ్బతో మీరు కొడితే అంతమైపోగలడు. ఎలా అయిపోతాడు అంటే ప్రార్థన, వాక్యం, ఉపవాసం, సావాసం, దేవుడితో నడిపింపు. ఇవి లేనందుకే ఏ కుటుంబము గెలవలేకపోతోంది, ఏ కుటుంబము స్థిరముగా ఉండలేకపోతుంది, ఏ కుటుంబంలో దేవుళ్ళో నిలబడలేకపోతుంది, ఏ కుటుంబంలో దేవుడితో అడుగులు వేయలేకపోతుంది. పెద్దలు అట్లనే, పిల్లలు అంతే. పిల్లలు ఇంకా తిరుగుబాటు స్వభావంలోతోనే జీవిస్తున్నాడు అంటే ఇంకా ఎంత పట్టి పీడుతున్నాడో చూడండి. అందుకనే మనం ఎప్పుడైనా గమనించవలసింది ఒక్కటే. అందుకే 24 నుంచి 25 వరకు చదవండి. సమూయేలు 17. ఈ కొన్ని వచనాలు చదివి నేను ముందుకు సాగుతాను. ఏమిటి అనేది మీకు చెబుతాను. ఎంతటి వాడు చూడండి, సింపుల్గా అన్నాడు. నువ్వు కనుక గెలిస్తే కనుక, నువ్వు గెలిచి నిలబడితే కనుక దేవుడు నీకేమి ఇస్తాడు అంటే, తండ్రి ఇంటి వారికి ఇశ్రాయేలుకి ఏమిస్తాడు అంటే ఐశ్వర్యము, బహుగా కలగచేసే ఐశ్వర్యమును దేవుని నువ్వు పెళ్లి కుమారుడుగా, పెళ్లి కుమార్తెడుగా, రాబోతున్న పెళ్లి కుమారుడిని నువ్వు సిద్ధపరచుకుని వివాహం చేసుకుని పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ఈరోజు మనం ఎక్కడ ఓడిపోతున్నాం, ఎక్కడ దూరం అయిపోతున్నాం, ఎక్కడ సావాసానికి దూరం అయిపోతున్నాం అంటే నువ్వు గెలవట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి. ప్రభుపేట మనం చేస్తున్నాం. ఈరోజు ఎందుకు గెలవట్లేదు? యవనస్తులైనా ఎవరైనా ఎందుకు గెలవట్లేదు? ఎందుకు నిలబడట్లేదు? ఎందుకు దేవుడి నామానికి అవమానం తెచ్చే జీవితాలుగా జీవిస్తున్నాం? రోషం లేదా? దావీదుడంత రోషం మనకు లేవదా? దావీదులా కానీ ప్రార్థనాభిషేకం లేదా? ఒంటరిగా సమయం దొరికిందే
సమయం ఒక్కటే ఆనందించాడు. దావీదుడు ఒక్కటే ఆనందించాడు, అబ్బా ప్రభువా నాకు గొర్రెల్ని ఇచ్చావయ్యా, మా అన్నలతో ఉంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వచ్చిన బాధ అంతా వదులుకుని దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించాడు. ఆ గొర్రెల్ని అక్కడ పెట్టుకుంటూ దేవుణ్ణి స్తుతించాడు. ఆ సమయాన్ని కూడా వాడుకోరు. భర్త ఆఫీస్కి వెళ్తే ఆ సమయం నీకు ఇచ్చాడు కదా, వాడుకోవచ్చు కదా, దేవుడి దగ్గర ప్రార్థించుకోవచ్చు కదా, ప్రార్థించాం. సనుగుతూ ఉంటాం, తిరగబడుతూ ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం. అందుకే వాడు ఇంకా గొలియాదులాగా బలవంతుడిగా అయ్యి వచ్చి మన మీద తిరగబడుతూ ఉంటాడు. వాడు ఎందుకు తిరగబడతాడు? అనగత్రొక్కు వాడిని లేవనీయకుండా గొలియాదుని అనగత్రొక్కినట్టు మనుషుల్లోకి దూరి గొలియాదు వాడు కుటుంబాన్ని నాశనం చేయటానికే వస్తున్నాడు, ఇశ్రాయేలుని నాశనం చేయటానికే వచ్చాడు. అక్కడ ఏం చెబుతున్నాడు? అక్కడ గొలియాదు ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వారు ఎదుటి నుండి పారిపోయి ఇశ్రాయేలు ఒకడు వచ్చిన ఆ మనిషిని చూచెదిరి. చూడండి, భర్త రాకముందు ఒకవేళ చెడు అలవాటు ఉందనుకో, భర్త రాకముందే ప్రార్థన పూర్వకంగా ఉండు. అది లేదు మన జీవితంలో, అది ఉండదు. వాక్యం ఉండదు, ఏదో చూసుకుంటాం, సెల్ పట్టుకుంటాం, లేకపోతే సెల్లుతో ఏదో టైంపాస్ చేస్తాం. వచ్చాక నిందించాడు. అవును, నీతిగా ఉన్న ఒకటి నింద వస్తుంది, యథార్థతగా ఉన్న ఒకటి నింద వస్తుంది, మరి పరిశుద్ధతగా ఉన్న ఒకటి నింద వస్తుంది. మరి అన్నీ కలిగి ఉన్నా ఒకటి నీకు నింద, విరోధంగా అసహించుకునే రీతిగా మాట్లాడతాడు. అలాంటి మాటలు పోవాలంటే నువ్వు ప్రార్థనలో ఉండు. గొలియాతుని అలాగే అన్నారు, నువ్వేంట్రా ఇంటికి పో, నువ్వేం కొట్టగలవు, మేమే పెద్ద విద్యవాడు, ఎన్నో అన్నారు. ఆఖరికి చదువుకుంటే మీకు తెలుస్తుంది ఆ గొలియాదు అన్న మాటలు ఎంత భయంకరమైన మాటలు అన్నాడు. అయినా కానీ సహించుకుని ఓర్చుకుని నిలబడి గెలుపుని పొందుకున్నాడు. సహించుకుని ఓర్చుకుని నువ్వు గెలుపుని పొందుకోగలుగుతావు. నీ కుటుంబంలో గెలుపుని పొందుకోవాలి అంటే, దేవుడి ఐశ్వర్యం నీకు కలగాలి అంటే, దేవుని పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే, దేవుడి సిద్ధపాటు కలిగి వివాహం చేసుకోవడానికి నువ్వు అడుగులు వెయ్యాలంటే గొలియాదుని ముందు అనగత్రొక్కాలి. ఇశ్రాయేలు అందరూ పారిపోయినట్టు నువ్వు కూడా పారిపోతా అంతే. పిలిపిలు వచ్చి వెళ్తారు, సాతాను వచ్చి నీ కుటుంబాన్ని ఏడుతుంది, ఒకరిని పాపంలో పడేస్తుంది, ఒకరిని చెడులోకి పడేస్తుంది, ఒకరిని సెల్లులోకి పడేస్తుంది, ఒకరిని మరి పార్కులోకి పడేస్తుంది, ఒకరిని ఇంకో చోటకి పడేస్తుంది, ఇంకో చోటకి పడేస్తుంది. చూసుకుని దుఃఖిస్తూ ఎడుతూ ఉంటావు. దేవుడు దావీదుని ఎందుకు పెట్టాడు? ఇశ్రాయేలు అందరి మీద నువ్వు ఒక్కడివే ఇశ్రాయేలుని కాపాడగలవాడు కాబట్టి నీకు అప్పచెబుతున్నా అన్నాడు. దేవుని మహిమేంటో ఇశ్రాయేలు ద్వారా చూపించాడు. నీ ద్వారా కూడా దావీదు ద్వారా ఇశ్రాయేలుకి ఎంత గొప్పతనం వచ్చిందో నీ ద్వారా కూడా నీ కుటుంబానికి గొప్పతనం రావాలి, కానీ నీ కుటుంబానికి నష్టం కలగకూడదు. దావీదుడు ద్వారా ఇశ్రాయేలుకి నష్టం కలగలేదు, నష్టం రాలేదు, రాణించలేదు, రావటానికి సహించలేదు, ఓర్చుకోలేదు, కన్నీరు ప్రార్థన చేశాడు. మరి నీ కుటుంబానికి నష్టం కలుగుతుంటే చూస్తూ ఉంటావా? నీ కుటుంబానికి నష్టం కలిగి ఈడ్చుకుపోతుంటే చూస్తూ ఉంటావా? అగ్నిలోకి తీసుకువెళ్ళిపోవాలని సిద్ధపరుస్తుంటే దాని చేతికి ఇచ్చేసి నువ్వు ఆనందిస్తావా? రోషం లేదా? దేవుని శక్తి లేదా? దేవుని అభిషేకం లేదా? దేవుని చిత్తం నీకు తెలీదా? దేవుడితో నడిపింపు లేదా? దేవుని ఆలోచన లేదా? ఏంటి? అన్నలందరికీ అవమానం జరిగింది కదా అక్కడ. అన్నలకి చేతకాలం అయిపోయింది. మరి నీకు చేత వచ్చింది కదా. మరి నీకు చేత వచ్చినప్పుడు రోషం ఎందుకు? దేవుడి దగ్గర ఉండాలి. నువ్వు చేయాల్సింది మనుషుల మీద కాదు తిరగబడేది, నీ భర్త మీద కాదు నువ్వు తిరగబడేది, నీ భార్య మీద కాదు నువ్వు తిరగబడేది, నీ తల్లిదండ్రుల మీద కాదు నువ్వు తిరగబడేది, సాతాను మీద తిరగబడు. సాతాను మీద తిరగబడి దాన్ని అనగత్రొక్కు. ఎక్కడ అనగతొక్కాలండి? లోకాసువార్తలో రాయబడింది, నీకు పాములు తేలుని తొక్కే అధికారం ఏమిచ్చాడండి? దాన్ని తొక్కలేక దాన్ని లేపుతూ ఉంటారు. దాన్ని లేపుతూ ఉంటే రెగులుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనం గమనించుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. దేవుడు దైవం కలిగిన దేవుడు. ఈ సున్నితి లేని పిలిచివాడు ఎవడు? ఈ సాతాను గాడికి నీకు అధికారం లేదు. నీ కుటుంబాన్ని ఏలటానికి, నీ కుటుంబంని పాపములో పడేయటానికి అధికారం లేదు. మద్యపానంలోకి తీసుకెళ్ళి నాశనం చేయడానికి దానికి అధికారం లేదు. పిల్లల జీవితాలు భవిష్యత్తు నాశనం చేయడానికి దానికి అధికారం లేదు.
పిల్లల భవిష్యత్తుని తీసుకెళ్ళి నిత్యరాజ్యంలోంచి వేరు చేసి నిత్య నరకంలోకి గొలియాదుని తీసుకెళ్ళి గొలియాదుతో పాటు తీసుకెళ్ళిపోవాలని ఇశ్రాయేలు అందరినీ చూశాడు. కానీ గొలియాదులోకి ఎవరు వెళ్ళలేదు. ఎవరి వల్ల వెళ్ళలేదండి? ఎవరి వల్ల వెళ్ళలేదు చెప్పండి నాకు. ఎవరి వల్ల వెళ్ళలేదు గొలియాదులోకి? దావీదుని ఒక్కడ యుద్ధముని బట్టి గొలియాదు ఏమైపోయాడు? ఓడిపోయాడా లేదా? నా పిల్లలు అంతేనండి, నా భర్త అంతేనండి, నా అత్త అంతేనండి, నా మామ అంతేనండి, నా తల్లి ఇంతేనా? మీ పలికే మాటలు నాకు అసహ్యం అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ మాటలు కొంతమంది పలుకుతే దావీదుడు అదే పలికాడా? వాడు మారడండి, వాడు యుద్ధవీరుడండి, వాడు శక్తి గొప్పదండి, వాడు వల్ల మా అందుతో కాదండి పోనీయండి అన్నాడా? ఏంటి? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు? జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకున్నావు. ఇలాంటి దేవుడితో నువ్వు సావాసం సంబంధం కలిగి ఉన్నప్పుడు, సంపూర్ణమైన బలము దేవుడు నీకు ఇచ్చినప్పుడు, సంపూర్ణమైన శక్తి నీకు ఇచ్చినప్పుడు, సంపూర్ణమైన నడిపింపు నీకు ఇచ్చినప్పుడు, సంపూర్ణమైన ధైర్యం నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎందుకు ముందు అడుగులు వేయలేకపోతున్నావు? ఎందుకు ముందు అడుగులుగా నడవలేక ప్రార్థనా పూర్వకంగా ఎందుకు ఉండలేక? ఉపవాసంలోనూ ఉండరు, ప్రార్థనలోనూ ఉండరు, సంఘ సావాసంలోనూ ఉండరు, పోని ప్రశాంతంగానే ఇంట్లోనూ ప్రార్థన పరుకుగా ఉండరు. ఇంకెప్పుడు గెలుస్తారు? ఇంకెప్పుడు గెలుస్తారు? మీతో పాటు మీరు అనుకుంటారు కానీ నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాను, వాళ్ళు రారు కదా నాకెందుకు అనుకుంటున్నావేమో. దావీదుడు కూడా అనుకోవచ్చు, నాకెందుకు, దేవుడితో నాకు సావాస సంబంధం ఉంది, నేను పరలోక రాజ్యంలోకి వెళ్తాను, గొలియాదుని కొట్టి నా మీదకి ఎందుకు తెచ్చుకోవాలనుకున్నాడా? నిలబడ్డాడు. వాళ్ళతో పాటు ఇశ్రాయేలు కూడా రావాలి, నాతో పాటు ఇశ్రాయేలు కూడా రావాలి, రక్షించబడాలి అని దేవుడి దగ్గర కీర్తనలో 42:2 చదువుకోండి కావాలంటే. మీరు ఎప్పుడూ దేవుడి దగ్గర ప్రార్థనాపూర్వకంగా ఉంటే, దేవుని కొరకు నువ్వు ఎప్పుడు కనిపెడుతూ ఉంటే, దేవుడి దగ్గర ఎప్పుడూ మొరపెడుతూ ఉంటే ఆయన ఆలకిస్తాడు. ఆయన చెవి యొక్క వింటాడు, నీ సమస్యలను తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ వ్యాధిని తీస్తాడు, నీ సమస్యని మరి గెలుపునిస్తాడు. నిన్ను చూసి మెచ్చుకుంటారు. నీ భర్తే మెచ్చుకోవచ్చు, నీ తల్లే మెచ్చుకోవచ్చు, నీ తండ్రే మెచ్చుకోవచ్చు, నీ పిల్లల్నే మెచ్చుకోవచ్చు, లేకపోతే నీ వలన నీ కుటుంబమే మార్చబడచ్చేమో. చిన్నవాడు, వయసు కలిగినవాడు, చిన్న వయసులో ఉన్నవాడు, ఇశ్రాయేలు అందరూ ఆయనని వేలల్లో స్తుతించారు. సౌలుని ఎంత తక్కువగా చేశారో చూడండి. అంత గొప్ప ఘనత వచ్చింది చిన్నవాడికి. మరి నీకెందుకు రాదు? నీకెందుకు రాదు? దేవుడిని నమ్మి ఏం చేస్తున్నారు? దేవుడితో ఎంతకాలం మీరు సావాసం ఉన్నారు లెక్క చూసుకోండి. దేవుడితో ఎంతకాలం మీకు సంబంధం ఉంది? ఇంకా రుణాలు, ఇంకా అప్పులు, ఇంకా బాధ, ఇంకా వ్యాధి, ఇంకా దుఃఖము, మార్పు లేని జీవితం, మార్పు లాని జీవితం, మా జీవితాలు ఇలాగే గడిచిపోతున్నాయని చెప్పుకుంటూ ఉంటే మనకి దేవుని యందును తలెత్తుకుని ఎట్లా మాట్లాడగలుగుతాం? అన్యుల ముందు నీ సాక్ష్యం ఏమై ఉంది? నువ్వు సాక్షిగా జీవిస్తే కనుక 10,000లో గొప్పవారుగా ఉండాలి. దావీదుడికి పలికిన మాట నీ నోట అందరూ నిన్ను పలకాలి, అట్లా హెచ్చించాలి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నవి ఏంటో, దేవుణ్ణి నమ్ముకున్నగా ఈ దారిద్ర్యం ఏంటో, దేవుణ్ణి నమ్ముకున్నగా ఈ కష్టం ఏంటో, దేవుణ్ణి నమ్ముకున్నగా ఈ దుఃఖం ఏంటో. ఇశ్రాయేల్ లాగా సనుగుతోనేనా మన జీవితం? దావీదుడికున్న రోషము, దావీదుడికున్న పట్టుదల, దావీదుడికున్న గొప్ప ఆలోచన మనకు ఉంటే కనుక మనం జయించగలుగుతాం. 42:2 చూసారండి? అది ఆయన ప్రార్థన ఎలా ఉంది? దేవుడి సన్నిధానంలో ఉండాలి. నేను అభిషేకం పొందుకోవాలి, నేను భయాన్ని పోగొట్టుకోవాలి, పిరికి కలిగిన దేవుని రాజ్యంలోకి ప్రవేశం లేదని ప్రకటనలో రాయబడింది. పిరికి కలిగిన ఆత్మని ప్రవేశం లేదట. అట్లనే ఇక్కడ దేవుడితో నీ సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదన్నా, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడుతున్నా, నా ప్రాణం దేవుని కొరకు ఆత్మ దాహము కలిగి ఉన్నానా లేదా అది చూసుకోవాలి. ఎప్పుడు సంపాదించుకో, నేను వద్దనలా. దావీదుడు సంపాదించుకున్నాడు, దేవుడు వద్దనలేదు. కానీ దేవుడిని ఎప్పుడు విడవలేదు. రాజ్యం సింహాసనముని దిగి దేవుని స్తుతించాడు. కిందకి దిగి నువ్వు దిగుతున్నావా? నీ ధనము నుంచి కిందకి దిగుతున్నావా? నీ పేరు కీర్తి నుంచి కిందకి దిగుతున్నావా? నువ్వు దేనిలో దిగుతున్నావు? దావీదుడు అయితే కిందకి దిగినాడు, సింహాసనం నుంచి దిగినాడు,
పనివాళ్ళతో మరి నాట్యము చేసినాడు. ఆ మందసం గురించి సంతోషించాడు. నువ్వు దిగి సంతోషిస్తున్నావా దేవుని కొరకు? లేకపోతే నా పరువు ఎక్కడ పోతుందో, నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో చూసుకుంటూ కూర్చున్నా. 20 సంవత్సరాల్లో ఎన్నిసార్లు నా ఇజ్జత్ పోయి ఉంటుందో, కానీ నా ఇజ్జత్తుని ఎప్పుడు చూసుకోలే. తట్ల మోసా, గంపలు మోసా, యాంప్లివైర్లు పైకి మోసుకొచ్చుకున్నా, అన్నీ నేను చేసుకున్న 20 సంవత్సరాల్లో. నా దేవుడు నన్ను ఇప్పుడు తలగా ఉంచాడు కానీ తోకగా ఎక్కడా ఉంచలేదు. మనం ఎంతసేపు ఇవి చూస్తూ ఉంటాం. నా అన్నతమ్ముడే నా కళ్ళారా చూసినవాడు, వీడు రాజభోగం అనుభవించినవాడు ఈరోజు ఇంత శ్రమ పడుతున్నాడా అంటే దేవుని కొరకు శ్రమ పడుతున్నా. ఎవరి కొరకు శ్రమ పడుతున్నాం మనం? దేవుని కొరకు, మనుషుల కొరకు కాదు. అటువంటి జీవితం కలిగి ఉండాలి మనం దేవునిలో ఉంటే గనక. ఏంటో ఈ లోకాన్ని చూసి మనుషుల్ని నిత్యరాజ్యంలోకి తీసుకెళ్లరు. ఈ మనుషులు నీకు గొలియాదుని కొట్టకపోతే నిత్య నరకమే వాళ్ళకి అనుభవించాల్సి వచ్చింది ఈ లోకంలో. కాబట్టి గొలియాదుని కొట్టారు. నువ్వు కూడా ఆలోచించు. నీ ఆలోచన ఎలా ఉండాలంటే దేవుడు నిన్ను చూసి కనికరించాలి. నీ భర్త, నీ భార్య. నెహెమ్యా గురించి ఒక మాట మాట్లాడుకుందాం. అక్కడ రాజుకి నెహెమ్యాకి ఉన్న సంబంధం ఎటువంటిది అంటే, అక్కడ దేవుని మందిరం పాడైపోయింది, దేవుని మందిరం మరి చెడిపోయింది అని దుఃఖపడుతూ ఆయనకి భోజనం పెట్టవలసిన వాడు. చాలా విషయాన్ని వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఏంటి అంటే, భార్య భర్తకి అన్నం వండుతే కనుక అది వండి తిని రుచి చూసి భర్తకు పెడుతుందా పెట్టదా? అవునా కదా? హల్లెలూయా. అది ఒకవేళ ఏ పురుగు పడినా ముందు భార్యకే నష్టం కదా. ఆ రాజు ఆ నెహెమ్యాని చూసి, ఏమయ్యా నీ మొహం దుఃఖము కనపడుతోంది అన్నాడు. చూసారా? అతను తిని రాజుకు పెట్టాలి, అతను తిని అతను తాగి రాజుకి ఇవ్వాలి. ఏది జరిగినా ముందు అతనికే నష్టం జరుగుతుంది. ఆ నష్టం తర్వాత రాజుకి జరగకుండా అతను కాపాడాలి. అట్లని ఈ రోజుల్లో భార్య భర్తను కాపాడుతుంది. భర్తలకు చాలామందికి తెలియదు ఇది చాలామందికి తెలియదు. భార్య భర్తను కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుందంటే, ఇక్కడ ఏది తిన్నా, ఏది వండుతున్నా, ఏది చేస్తున్నా కూడా ముందు భార్య రుచి చూస్తుంది. చూసి మంచిదా కాదా అని టేస్ట్ చూసి పెడుతుంది. వాళ్ళు నష్టం కలిగేది భార్యకే, ఈ మగవాడికి తెలియదు. అట్లానే రాజుకి నష్టం కలిగేది నీ నెహెమ్యా వల్లనే. అందుకనే ఇక్కడ మనోదుఖము తెలుసుకుని ఇట్లా ఉన్నాడు. భర్త కానీ భార్య కానీ ఇష్టం వచ్చినట్లుగా శత్రుత్వంగా చూడకూడదండి. ఇద్దరిని శత్రుత్తులుగా, భార్యాభర్తలు శత్రుత్తులుగా ఉండకూడదు. ఉంటే కనుక వారు ఉదయంలో ఉన్నది మీరు తెలుసుకోలేరు, వాళ్ళు ఉదయంలో అంతరంగంలో ఉన్నది తెలుసుకోలేరు. కానీ ఈ రాజు తెలుసుకున్నాడు. నెహెమ్యా 2వ అధ్యాయం అనుకుంటా, చదువుతారు ఒక్కసారి? చదువు. అక్కడ అతను బాధ, దుఃఖము, మనోవేదన అంతా ఏంటి? పట్టణం పాడేవి. ఏది? దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరంలో రక్షణ కార్యాలు జరగట్లేదు, దేవుని కార్యాలు జరగట్లేదు. కాబట్టి భర్త దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి. అట్లానే రాజు దగ్గర నుంచి అతను పర్మిషన్ తీసుకున్నాడు. ఇక్కడ సామెతలు 15:13 కూడా చదవండి. మనోదుఖం అంటే ఏంటి? అది మీకు ఇష్టం కనపడే రీతిగా మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే 15:13 చదవండి, అది మీకు అర్థమవుతుంది, తేటగా తెలుస్తుంది. దుఃఖము, మనోదుఖం అంటే ఆత్మలో నలిగిపోతున్నావు అనేది అక్కడ చదవండి అమ్మా. అది అర్థమైందండి. నీవు మనోదుఖం వలన ఆత్మలో నలిగిపోవాలి. నీ ఆత్మలో నలిగిపోతున్నప్పుడు నీ భర్త చూడాలి, నీ భార్య చూడాలి, నీ పిల్లలు చూడాలి, నీ అత్త చూడాలి, మామ చూడాలి. అది ఆత్మలో నువ్వు నలిగిపోతున్న కార్యం ఏంటా అనేది దేవుడు నీ వాళ్ళ ద్వారా అడిగించే రీతిగా ఉండాలి. ఇక్కడ ఏముందండి? ఇక్కడ మనోదుఖం వలన ఏమవుతుందండి? ఆత్మ నలిగిపోవును. ఆత్మ ఏమవుతుందండి? ఆత్మ కనపడదండి. ఆత్మ ఏమవుతుందో కనబడుతుందా? ఇక్కడ ఏముంది? సంతోష ఉదయము ఏమవుతుంది? సంతోషంగా ఉన్న ఉదయం ఏమవుతుందండి? మొగానికి
తేటనిచ్చును. ఏమిచ్చిందండి? తేటగా కనబడుతుంది. కానీ ఒక విషయాన్ని గమనించండి ప్రభు పేరిట, నీవు ఆత్మలో నలిగిపోతున్నప్పుడు ఎదుటివారు నిన్ను చూసి జాలి పడతారు. మరి రాజు జాలి పడ్డాడా లేదా? పడ్డాడా లేదా చెప్పండి. పడ్డాడా లేదా? పడి ఏమన్నాడు? నీకేం కావాలో కోరుకో అన్నాడా లేదా? అది నువ్వు నలిగిపో, ఆత్మీయస్థితిగా నలిగిపో. బయటికి కనపడక్కర్లేదు, అందరికి వేషధారులాగా నువ్వు ఉండక్కర్లేదు. అక్కడ ఆ నలిగిపోవటం వల్ల నీకు సంతోషం వస్తే ఏమవుతుంది? నీ మొగము తేటనిచ్చును. నువ్వు సంతోషంగా ఉంటే నీ మొగం ఆటోమేటిక్గా తేటనిచ్చును. నీ మనోవేదన వలన ఏమవుతుందండి? మనకు అలా కాదు, మన ముఖం మీద కోపం చూపిస్తాం. నన్ను చర్చికి పోనియ్యారు, నన్ను ప్రార్థనలో పాలు పొందులు అవనియ్యారు, వీడు ఎప్పుడు పోతాడో ఇంకా నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటావు. కానీ నీ మనోదిక్కం, నీ ఆత్మ నలిగిపోతే దేవుడు వాళ్ళల్లో ఉండి అంజుడండి. రాజు ఎవరండి? నెహోజా రాజు ఎవరండి? ఎవరి దగ్గర పనిచేశాడండి ఆయన? చెప్పండి ఒకసారి. దేవుణ్ణి ఎరిగినవాడు అతను కాదు. కానీ ఏమైంది? మరి కదిలించబడ్డాడు అతను. ఏమయ్యాడండి? రాజు కదిలించబడ్డాడా లేదా? మరి మీ ఇంట్లో వాళ్ళని కదిలిస్తున్నారా? అమ్మగారు అయితే నన్ను కదిలించింది. ఇట్లానే ఇప్పుడు చెప్పిన వాక్యము సత్యము జీవము. ఆమె మనోవేదంతో నలిగిపోయేది, అంతే, బయటకు చెప్పేది కాదు ఎప్పుడు. ఆ నలిగిపోవటం వల్లనే నేను తెలుసుకోగలిగా, అంతే. నువ్వెప్పుడు నలిగిపోతేనే ఆత్మీయ స్థితిలో నీ ఎదుటివారు మార్చబడతారు. ఎదుటివారు మార్చబడాలంటే నువ్వు ఆత్మీయ స్థితిలో నలిగిపోవాలి. సామెతలు 15:13 మీరు అండర్లైన్ చేసుకుని 15:13లో మీరు కంఠస్థం చేయండి. దుఃఖం వలన ఏంటంటే ఆత్మలో నలిగిపోవాలి, దేవుళ్ళో నలిగిపోవాలి. ఆత్మలో నలిగిపోతేనే దేవుడు కార్యం జరిగిస్తాడు. గొలియాదిని కొట్టేయటం అంటే ఈజీ అనుకున్నారా? గొలియాదిని అంతం చేయాలంటే ఈజీ అనుకున్నాడా? నలిగిపోయాడు ఆత్మలో. ఈ జీవం కలిగిన దేవుడు సున్నితం లేనివాడు, రక్షించబడిన వాడు మనకేంటి అన్నాడు. చూసారా? రక్షణ పొందుకున్న వాడితో ఏంటి అన్నాడు. ఎంత నలిగిపోయాడు ఆత్మస్థితిలో. దేవుడు అది చూశాడు, దిగి వచ్చాడు. ఆ గొలియాదు ఆ రాయి ఎక్కడ తగలాలో అక్కడే తగిలిచ్చాడు, అక్కడ అంతమైపోయాడు. నువ్వు కొడుతున్నప్పుడు అంతమైపోవాలి. నీ ఇంట్లో అపవాదిగాడు లేవకూడదు. ఇంక లేపుతున్నావా అంటే నువ్వు ప్రార్థనలో సరిగ్గా లేనట్టే. నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సేవ, 40 రోజులు ఉపవాసంలో నేను పడిన పోరాటంలో ఎన్నో ఉన్నాయి. ఆ పోరాటాలు చూస్తే ఈరోజు నేను ఇక్కడ నిలబడలేదు. నలిగిపోతూ ముందుకు వచ్చి వాక్యం అందించేవాడు. నలిగిపోయాను కాబట్టి ఈరోజు నన్ను పైకి తీసుకొచ్చి మందిరం కట్టించాడు. నలిగిపోతే దేవుడు ఏమన్నా చేయగలుగుతాడా? పోరాటాలు ఉంటాయి, ఉండవని మానవుడు అన్నగా పోరాటాలు. ఇశ్రాయేలుకి పోరాటాలు లేవా? గొలియాతుతో పోరాటం లేదా? ఫిలిప్పీలతో పోరాటం లేదా? అది గెలవాలి. మనం గెలవకపోతే మనం దేవుని మానవులుగా, దేవుని రక్షణ పొందుకున్న వారిలాగా మనం ఏం కనపడవు. అందుకనే నువ్వు ఆలోచించు. కీర్తనలో 119లో ఉంటుంది 22, నేను నీ శాసనములను అనుసరించున్నాను, నా మీదకు రానకుండా నిందను తొలగించము. చూసారు ఎంత? గొలియాదిని కొట్టడానికి దావీదుడు అక్కడికి వెళ్ళాడంటే ఆషామాషిగా వెళ్ళలేదండి. కొట్టకపోతే నాకు నింద వస్తుంది, అతన్ని అంతం చేయకపోతే నాకు అవమానం వస్తుంది, అతను ముందు నిలబడుతున్నా కాబట్టి నా నింద రాకుండా కాపాడు. అక్కడ ఏమంటాడండి? తొలగింపుము. నీకు నింద రాకుండా దేవుడు తొలగించాలి అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉండి దేవుడి దగ్గర అడగాలి. ప్రార్థిస్తున్నా, నా కుటుంబంలో ఉన్నవి ఏవైనా సరే నా మీద నింద పడకుండా తొలగించు ప్రభువా. ఎన్నైనా అనొచ్చు, మిమ్మల్ని ఎంతైనా అవమానపరచచ్చు. యేసుని అవమానపరిచినట్టుగా, యేసుని ఎగతాళి చేసినట్టుగా మిమ్మల్ని ఎంతైనా చేయొచ్చు. కానీ నువ్వు దేవుడి వైపు ఉండు. పాపి అనొచ్చు, పాపులకు పుట్టినవారు అనొచ్చు, నువ్వు నాకేంటి బోధించేవాడు అనొచ్చు, అసహించుకోవచ్చు, దోషించవచ్చు, ఏమన్నా అనొచ్చు. క్రీస్తుని దోషించిన వారు మనల్ని దోషించరా? నీ నోరు మౌనంగా ఉండటం నేర్చుకో.
నలిగిపో, ఆత్మీయలో నలిగిపో అంతే. బయటికి నోరెత్తద్దు. నోరెత్తితే నువ్వు దేవుళ్ళో నిలబడలేవు. దుఃఖం వలన ఆత్మీయంగా నలిగిపో, ఆత్మీయ స్థితిలో నలిగిపో. దేవుడి దగ్గర మొరపెట్టు, దేవుడి దగ్గర కన్నీరు కార్చు. సమయాలు 1వ అధ్యాయంలో ఏముందండి? అన్న ఎక్కడ నలిగిపోయిందండి? ఎవరి దగ్గర నలిగిపోయిందండి? దేవుని మందిరంలోకి వచ్చి కన్నీరు కార్చి బహుమతి తీసుకెళ్ళింది, సంతానాన్ని తీసుకెళ్ళింది కదా. చాలు, ఇంకెక్కువ మనం మగవాళ్ళకు కూడా చెప్పబోయే మాటలు 2-3 ఉన్నాయి, చెప్పి ముగిస్తాను. ఆదికాండంలో 29-20 వచనంలో చూసుకుంటే, యాకోబు తన ప్రేమించిన భార్యకి ఏం చేశాడండి? కొలువు చేశాడు. మగవాళ్ళు అదొకటి నేర్చుకోవాలండి. మరి ప్రేమించిన దాని గురించి, ప్రేమించి నువ్వు మరి భారీగా అంగీకరించినప్పుడు నువ్వు పరిచర్య పని చెయ్యాలి, కష్టపడొకటి. ఆమెను ప్రేమించడం వల్లనే భార్యాభర్తలో ఉన్నది సంబంధం అటువంటిది. దాంపత్యము అంటే నువ్వు భార్య కొరకు కష్టపడాలి, భార్య కొరకు నువ్వు సంపాదించాలి, భార్య కొరకు నువ్వు సంపదను కలిగి ఇవ్వాలి, భార్యను పోషించాలి, భార్యను నువ్వు స్థిరంగా తలగా ఉంచాలి, భార్యకి కావాల్సిన అక్కల అవసరాలన్నీ భార్యకి భర్త తీర్చాల్సిందే. వాళ్ళ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అది. అందుకే కొలువు చేశాడు. కొలువు చేసింది యాకోబు ఎందుకు? ఇవి అన్నీ బైబిల్లో ఉన్న మాటలు ఒక్కొక్కటి చూస్తే మన జీవితాన్ని మార్చేది, మన బతుకులు మార్చేది, మన కుటుంబాన్ని కట్టేదండి, మన కుటుంబాన్ని స్థిరపరిచేది, నాటేది. అందుకనే యాకోబు ఏం చేశాడండి? మరొక 7 సంవత్సరాలు ఆమెను ప్రేమించాడు. కాబట్టి నువ్వు భార్యని ప్రేమిస్తే కనుక 7 సంవత్సరాలు కాదు, నువ్వు బతికినంత కాలం నువ్వు పనిచేసి భార్యని పోషించాల్సిన బాధ్యత నీకు ఉంది. అది యాకోబు అక్కడ బైబిల్లో గ్రంథంలో రాయబడినట్టుగానే మగవాడు బాధ్యత అది బాధ్యత ఎత్తివేయద్దు, బాధ్యతని నెరవేర్చాలి. ఆ బాధ్యత కలిగిన వారుగా ఉండాలి మగవాడు. కానీ ఉండరు. భార్య తెస్తే తింటారు, తాగుతారు, తనునాలు చేస్తారు, రోడ్ల మీద తిరుగుతారు. కానీ యాకోబు అట్లా కాదు. ప్రేమించిన ఆమెను కొరకు ప్రేమించి మరి దాని కొరకు కష్టపడ్డాడు. నువ్వు భార్యని ప్రేమించాలి, భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ప్రేమించాలి. దాంపత్య జీవితం అంటే అదే, దాంపత్యం కలిగిన జీవితం అంటే అదే. ఆ దాంపత్య జీవితంలో కలిసి జీవించడం అంటే అదే. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖం వస్తుంది, వ్యాధన వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది, వ్యాధులు అన్నీ కలిగి ఉన్నా కూడా నువ్వు ప్రేమించాలి. సామెతలు 31వ అధ్యాయంలో ఉంటాయి కొన్ని వచనాలు, 30 లాస్ట్ వచనం. ఇప్పుడు ఏం చదవద్దు, నేను చెప్తున్నాను అంతే. రెఫరెన్స్లు కొన్ని, టైం లేదు మనకి. కాబట్టి ఉండవలసింది ఇద్దరిలో మంచి దాంపత్య ప్రేమ ఉండాలి. ఒకరిని కలుసుకుని సంతోషంగా మాట్లాడుకోవాలి. ఎడమగం పెడమగాలు పెట్టుకుని ఒక్కొక్క వేరు రూములో పడుకోవడానికి కాదు భార్యాభర్తలు ఉన్నది. ఒకరి కష్టాన్ని ఒకరు పంచుకునేవారిలాగా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి పంచుకునే మనస్తత్వం లేదు. భార్యాభర్తల మధ్యతనంలో ఉన్నది గొలియాదిగాడు ఉంటాడు. ఆ గొలియాదిగాడు ఉండి భార్యని అంటే అసహ్యం పుట్టించే రీతిగా చేస్తాడు. ఆ గొలియాదిగాడు భర్తలో ఉండి అలాగే చేస్తాడు, భార్యలో ఉండి అలాగే చేస్తాడు, పిల్లల్లో ఉండి ఇలాగ చూసి గొలియాదిగాడు ఏం చేస్తాడంటే ఆ కుటుంబాన్ని సీమితం లేకుండా భయాన్ని పుట్టిస్తాడు. ఏం పుట్టిస్తాడు? ఈ రోజుల్లో తండ్రి అంటే కూడా పిల్లలకు భయంగా ఉంది, ప్రేమలు లేవు. భార్య పిల్లలు భర్తకు కూడా ప్రేమలు లేవు, భయం భయం భయం. ఇందాక చదువుకున్నాం కదా సమూయేలు 17వ అధ్యాయంలో ఏం చూసారు? ఆ మనిషిని చూసి భయపడిపోయారు. ఎట్లయినా తండ్రి వస్తుంటే భయం, తల్లి వస్తుంటే భయము, భార్య వస్తుంటే భయము, భర్త వస్తుంటే భయము. ఏంటి ఈ భయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రేమ లేనందుకు, సరైన ప్రేమించుకోనందుకు. అందుకే యాకోబు కష్టమైన శ్రమైన కష్టపడ్డాడు ప్రేమించిన దాని గురించి, ప్రేమించిన వ్యక్తిని గురించి, ప్రేమించిన గురించి త్యాగం చేశాడు. ఆ త్యాగం నిలబెట్టాడు. భార్యాభర్తల్లో ఉండవలసింది దాంపత్య జీవితం అంటే ఎస్తేరుని ప్రేమించి 2వ అధ్యాయం 17వ వచనంలో తన రాజు ప్రేమించాడు కాబట్టి తన దయాదాక్షిణ్యం పొందుకున్నవాడు కాబట్టి రాజకిరీటము ఆమెకి ఇచ్చాడంటే కుటుంబ బాధ్యత ఆ భార్యకి అప్పచెప్పాడు అనేది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీకు చెప్పవలసిన వివరాలు ఏమన్నా ఉన్నాయా? ఆ కిరీటము ఆమెకి దక్కవలసింది, ఆమెకి దక్కవలసింది మొదటిది పోగొట్టుకుంది, రెండో దానికి దక్కింది అంటే
ఆమె అలంకారం, ఏ అలంకారం కలిగి ఉంది? దావీదుడు ప్రార్థనాపూర్వం అలంకారం కలిగినట్టుగా ఎస్తేరు కూడా దేవుని ప్రార్థన అలంకారముతో అలంకరించబడింది. లోకమైన అలంకారములతో అలంకరించబడలేదు. కాబట్టి ఆమె అంటే దేవుని యందు మా రాజు యందు దయను పొందుకున్నాడు కాబట్టి, ఎస్తేరుని ప్రేమించాడు కాబట్టి ఎస్తేరుకి ఆ దయా కిరీటాన్ని ఇచ్చాడు. అతని మీద ఉన్న కిరీటాన్ని ఆమె మీదకి పెట్టడానికి అవకాశం వచ్చింది. నీ భర్త కూడా సంపద ఇచ్చేవాళ్ళు నా చేతికి ఇవ్వాలంటే ఊరికెత్తాడా? ఎప్పుడు ఇస్తాడు? నువ్వు నమ్మకంగా ఉంటే, భయభక్తులు దేవుళ్ళో ఉంటే కనుక ఆటోమేటిక్గా నీ ఇంటి తాళాలు నీ భర్త దగ్గర నుంచి నీకు వచ్చేస్తాయి, అడగక్కర్లేదు. ఇవన్నీ మనం తెలుసుకోకుండా ఊరికే పోరాడుతూ ఉంటాం, అసహించుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆమె తల మీదకు ఉంచబడింది రాజకిరీటం. ఎప్పుడండి మీరు ప్రేమించుకునేది? భార్యాభర్తలు, పిల్లలు ఎప్పుడండి కుటుంబంలో శాంతి సమాధానంతో ఉండేది? మీలో ప్రార్థనలే. గులియాదిని కొట్టడానికి దావీదుడు ఒక్కడు ఎలా నిలబడ్డాడు? నువ్వు ఒక్కదానివైనా నిలబడు, నువ్వు ఒక్కడివైనా నిలబడు చాలు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు సహకారం ఇస్తాడు. సాగులు చెప్పొద్దు. సాగులు చెప్తే కనుక యాకోబు ఆమెను ప్రేమించి వివాహం చేసుకునేవాడు కాదు. కష్టపడ్డాడు, పెళ్లి చేసుకున్నాడు, తీసుకున్నాడు. సాగులు చెప్తే ఎస్తేరు మరి కిరీటం వచ్చేది కాదు. లోకమైన అలంకారాలను అలంకరించుకోలేదు, కానీ దేవునివన్నీ అలంకరించుకుని ఆ రాజుకు ముందుకు వెళ్ళింది. ఆ రాజు దయను చూపించి ఆ కిరీటాన్ని ఇచ్చాడు. అందుకే మరి ప్రసంగిలో 9:9 ఉంటుంది, నువ్వు ప్రేమించి నీ భార్యతో సుఖించుము. నీ భార్యతో నువ్వు సుఖించకుండా బయట వాళ్ళతో సుఖిస్తావా? బయట వాళ్ళతో నువ్వు ఆనందిస్తావా? బయట వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తావా? బయట వాళ్ళతో నువ్వు జీవితాన్ని గడుపుతావా? ఇది నీ జీవితమేనా? అసలు దాంపత్య జీవితానికి ఇదేనా నువ్వు వెతుకుతుంది? ఇక్కడ సామెతలు 9:9 ఏముంది? ప్రసంగిలో 9:9 ఏముందండి? 9:9 తీయండి, చూడండి. చాలు. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించండి. ఒక్క వచనాన్ని మీ ముందు పెడుతున్నాను. నీవు ప్రేమించి ఏముందండి? నీ భార్యతో ఏమన్నాడండి? సుఖించుము. దాంపత్య జీవితంలో కలిగింది సుఖ సంతోషాలను వెతకాలి. నువ్వు ప్రేమించే నీ భార్య, నువ్వు ప్రేమించే నీ భర్త, నువ్వు ప్రేమించే నీ పిల్లలతో నువ్వు సుఖించకుండా బయట వాళ్ళని చూసి, బయట వాటిని చూసి, బయట వాళ్ళతో నువ్వు సుఖించుతావా? ఇంకా చెప్పాలి అంటే బతుకు ఎందుకు బతుకు అనిపిస్తుంది. బతుకుండి ఎవరిని సుఖపెడుతున్నావు? బతుకుండి ఎవరికి సంతోషం కలిగిస్తున్నావు? బతుకుండి ఎవరిని ఆనందిస్తున్నావు? బతుకుండి నీ కుటుంబ సభ్యులు ఏడవాలి, అయ్యో నా వాళ్ళు ఇలాగ అయిపోయారని. అందుకనే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? నీవు ప్రేమించి నీ భార్యతో సుఖించము. దాంపత్య జీవితంలో కలిగి ఉండవలసింది అది. పేరుకి పెళ్లి చేసుకుంటారు, బయట సుఖిస్తూ ఉంటారు, బయట తిరుగుతూ ఉంటారు. బయట లోకములు ఇంకా చెప్పాలంటే శరీరాన్ని నాశనం చేసుకుంటారు. అందుకే పరమగీతంలో ఉంది, ప్రేమ ఎలా ఉండాలి అంటే 8-7 వచనం. ఒక 2 నిమిషాలు తట్టుకోండి, ముగిస్తాను నేను. ఇది మళ్ళీ కంటిన్యూషన్ ప్రసంగం రాదు కాబట్టి, దేవుడు ఎట్లా ఉన్నాడు, ఎట్లా మనల్ని ప్రేమించు. నింద వచ్చినా నేను ఎలా ఉన్నాను, నింద వచ్చినా నా సొంత గ్రామంలో ఎలా ఉన్నాను, నింద వచ్చినా దేవుని సమాజ మందిరంలో నేను ఎలా వాడబడ్డాను, నింద అవమానం వచ్చినా నేను ఎలా నిలబడ్డాను. పరమగీతములో 8-7 వచనం. చూడండి ఇక్కడ ప్రేమకి ఎలా ఉందండి? ప్రేమ అర్ప జాలదు, అఖండ సముద్రము జాలల్లో కూడా ప్రేమ ఎవరు వచ్చినా కూడా ఆ ఇద్దరిని ఎవ్వరు విడగొట్టలేరు. భార్యాభర్తలు ప్రేమ. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? 2వ వచనంలో ఉంది, నది ప్రవాహము దానిని ముంచి వెయ్య జాలదు. మీ ప్రేమను ఎవ్వరు ఆపలేరండి. అవునా కదా? మీ ప్రేమ, అటువంటి ప్రేమ ఉండాలి కుటుంబంలో. అటువంటి ప్రేమని కలిగి ఉండాలి మీ కుటుంబంలో. అటువంటి ప్రేమతో నడవాలి మీ కుటుంబంలో. అందుకనే ప్రేమ ఎవడికిను తన స్వస్థమంతా ఇచ్చినను తిరస్కరించుతూ అతడు
తోసివేయబడును. ఏమిచ్చినా తన భార్యని వదలడు, భర్తని వదలడు. ఒకవేళ కోటీశ్వరు ఒకవేళ ఏ పిల్లని వచ్చి నేను చేసుకుంటా అన్నానుకో, నా భార్య ప్రేమ కన్నా నీ ప్రేమ ఎంత వచ్చి అంటారు. హల్లెలూయా. ఎంత కోటీశ్వరుడు భర్త వచ్చినా కూడా నా భర్త ముందు నువ్వెంత అంటారు. అంటారా అనరా? అంటే ఆ ప్రేమలో ఉన్న మధురం అటువంటిది. అందుకే అక్కడ ఏముంది, అఖండ జలంలో ప్రేమను ఆర్పజాలదు, ఎవరు ఆర్పలేడు. ఇంకోటి ఏముంది, నది ప్రవాహం దాన్ని ముంచి వెయ్యజాలదు. చూడండి, ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని మీరు చూసుకుంటే కనుక మీ కుటుంబము ఎప్పుడు ఆనందమే. ఆ గొలియాదిని అణగతొక్కండి, ఆ గొలియాదిని లేపకండి. పెళ్లి చేసుకున్నాక మీ కోరికలు చంపుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, నేను పెళ్లి చేసుకున్నాక ఇలాంటి వాళ్ళు వచ్చారు, అలాంటి వాళ్ళు వచ్చారంటారు. పెళ్లి చేసుకోకముందు నీకు ఎన్నైనా కోరికలు ఉండొచ్చేమో. పెళ్ళాక కోరికలు చంపుకో, ఇంకా ఆ కోరికలను చిగురింప చేయకు. ఒకవేళ ఆ కోరికలు చిగురింపొచ్చాయా, నువ్వు గొలియాదిని పెంచుతున్నట్టే. అవునా కదా? అంటే భర్తను ఎలా చూస్తావు? అసహ్యంగా చూస్తావు. సంపాదన ఎట్లా చూస్తావు? ఇదేనా సంపాదన అంటావు. ఇట్లా చిల్లరగా అయిపోతారు. నీ కోరికలను చంపుకో. నువ్వు ఒకప్పుడు అనుకున్నావేమో, అనుకున్న విధానమైన వాడు రాలేదేమో, ఒకవేళ రాలేదేమో, ఇంకా కోరికలు చంపుకుంటేనే నువ్వు దీవించబడతావు. లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండేది అనుకుంటావేమో. అందుకని ఆ కోరికలు చంపుకుంటేనే నీ ప్రేమ ఎవరు ఆర్పజాలరు. దాన్ని మించిన వేరే ఒక ప్రేమ ఉండదు. అర్థమైందా? ఎవరు ఎంత ఇస్తే ఏంటండి, భార్యాభర్తలు కలిసి జీవించాలి. ఇంకా పెళ్ళి అయిపోయింది అంటే ఇంకంతే. పెళ్ళి కాకముందు వేరు, పెళ్ళి అయ్యాక ఇంకంతే. మీ జీవితాలు కట్టబడి ఉన్నాయి. ఆనందించండి, సంతోషించండి, సంతోషంగా నడవండి. ఏది సాతానుగాడు వాడి చేతుల్లో చిక్కించుకుందో ఆ సాతాను చేతుల నుంచి విడుదల పొందుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ఉండండి. దేవుడి దగ్గర సావాసం ఉండండి. అందుకే కొలస్సీలో 3వ అధ్యాయం 18-20 వచనం చదువుకుని ముగిస్తా నేను. ఎందుకంటే ఇక్కడ ఎవరెవరు ఎలా ఉండాలి అనేది మాటలు చెప్పబడినాయి. దేవుడు స్వదేశమునికి వెళ్ళి, సొంత ఊరికి వెళ్ళి, సొంత గ్రామంలో అన్ని కార్యాలు జరిగించాలన్నా కూడా, జరిగించకపోయినా కూడా దేవుని మహిమను ఏంటో తెలుసుకున్నారు. అట్లానే నీ మహిమని దేవుడు నీ ద్వారా మహిముందని తెలుసుకోవాలి. ఇవన్నీ చెబుతున్నది దేవుడు ఏంటి అంటే, ఇటువంటి సంగతులు చెబుతున్నాను. మీ కుటుంబంలో ప్రేమను చల్లార్చుకోకండి, సంఘంలో ప్రేమను చల్లార్చుకోకండి. సంఘాన్ని ప్రేమిస్తే సేవకులను కూడా ప్రేమిస్తారు. సేవకులను ప్రేమిస్తే కనుక ఎవరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా పరిగెత్తారు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. అందుకనే ఇక్కడ కొలస్సీలో 3వ అధ్యాయం 18-20 వచనంలో గృహలోని బాధ్యత భార్య యొక్కది. చూడండి, ఇవన్నీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కొలస్సీలోకి వచ్చి 3:18-20 వచనాలు చదువుకుంటాను. మీ బాధ్యత ఇవన్నీ నెరవేర్చాలి. మీ ప్రేమను చల్లార్చుకోకండి, సంఘంలో ప్రేమను చల్లార్చకండి, సంఘ సేవకులతో ఉండవలసిన ప్రేమను చల్లార్చకండి. ప్రేమతో ఉంటేనే మనం ఏమైనా జయించగలుగుతాము. ప్రేమతో ఉంటేనే ఎవరినైనా కాపాడగలుగుతాము. ప్రేమతో ఉంటేనే ఎవరినైనా రక్షించగలుగుతాము. ప్రేమతో ఉంటేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాము. ప్రేమతో ఉంటేనే ఒక్కొక్కరిని నిత్యరాజ్యంలోకి తీసుకురాగలుగుతాము. ఒకరినొకరిని ప్రేమించుకోరు, ఒకరొకరికి మరి ప్రైజ్లాడు చెప్పుకోరు, ఒకరికొకరికి వందనాలు చెల్లించుకోరు. ఎవరో ఎక్కడెక్కడో దూరంగా కూర్చుంటారు. ఎక్కడెక్కడో దూరంగా కూర్చుని ఎక్కడెక్కడో ఎప్పుడో వచ్చిన వాళ్ళకి అంటి ముట్టినట్టుగా ఉంటారు. అంటే మీ ప్రేమ లేనట్టేనా? ప్రేమ అంటే ఎలా ఉండాలి? ప్రేమ ఉంది ఎవరికి ఉంది? దావీదుడికి ఉంది. ప్రేమ ఉంది ఎవరికి ఉంది? రాజుకు ఉంది. ఎస్తేరుకి ఏమి ఇచ్చాడు? కిరీటం ఉంది. ప్రేమ ఉండాలి. ఆ ప్రేమని మనం పొందుకుంటేనే కిరీటాన్ని పొందుకుంటాము. కానీ ఇంట్లో ప్రేమ ఉండదు, సంఘంలోకి వస్తే ప్రేమ ఉండదు, బయట ప్రేమ ఉండదు, రక్షణ కార్యాలు జరగవు, దేవుని క్రియలు కనపడవు, దేవుని సాక్షులుగా ఉండము. ఎదుగుతున్నామంటే ఏ సంఘంలో ఎదుగుతున్నామంటే పలానా సంఘమునికి అవమానము, దేవునికి అవమానం. ఇదా మనం నేర్చుకుంటుంది? సంఘము, దేవుడు, సేవ, పరిచయం అంటే ఏంటి తెలుసా? ఒక కుటుంబాన్ని ఎప్పుడు అవమానపరచద్దు, సంఘాన్ని ఎప్పుడు అవమానపరచద్దు.
సంఘం అవమానం జరిగితే సంఘానికి కాదు, మొదటి మీకు కలుగుతుంది. మీకు శాపము, మీకు మరి శాపక్రియల్లో పడిపోతారు. దేవుని కుటుంబము అటువంటిది. దేవుని కుటుంబాన్ని అవమానపరచద్దు. మీకు ఇచ్చిన కుటుంబాన్ని కూడా అవమానపరచుకోవద్దు. పబ్లిక్లో మీరు చెప్పుకోవద్దు. వెళ్ళి మీకే అవమానం. సంఘ కాపరికి చెప్పుకోండి, ప్రార్థన చేసుకోండి. సంఘం ఇచ్చాడు దేవుడు, స్థలం ఇచ్చాడు. ఆ సంఘంలో కన్నీరు కార్చండి. అన్నా కార్చింది. అన్నా సనుగుతే, తన తోటికోళ్ళు అసప్రవర్తనగా మాట్లాడితే దేవుడి సన్నిధానంలో కన్నీరు కార్చింది. వెంటనే బహుమతి పట్టుకుని వెళ్ళింది. నువ్వు కూడా పట్టుకెళ్తావు. సంఘము, వాక్యము, ప్రార్థన, సేవకుల విలువ తెలిస్తే నీ కుటుంబం కట్టబడుతుంది. సంఘము, సేవ, పరిచయ, సంఘ విలువ తెలియకపోతే నీ కుటుంబం కట్టబడదు. ఏదో వస్తున్నాను వెళ్తున్నాను అనుకుంటావు, అంతే. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. ఇంకా భార్యాభర్తల సుఖ సంతోషాలు ఎప్పుడు పొందుకుంటారు? ఆశ చంపుకుని వస్తారు ఆడవాళ్ళు. తల్లిదండ్రులను విడిచిపెట్టి వస్తారు ఆడవాళ్ళు. అందరినీ విడిచిపెట్టి భర్తే సమస్తముని నమ్మి వస్తారు. ఆ నమ్మకాన్ని అపనమ్మకంని చెయ్యొద్దు, అపనమ్మకాన్ని కలిగించద్దు. భర్త కూడా నా భార్య ఏది పెట్టినా అమృతమే పెడుతుంది. మరి ఇందాక నిహజాలో చదువుకున్నాం కదా, మరి అతను ఏది పెట్టినా కూడా అమృతమే పెడతాడు, నాకు విషము పెట్టడని రాజు నమ్మి తింటాడు కదా. భార్య కూడా అంతే, భర్త నమ్మి తింటాడు. ఆ నమ్మకాన్ని నమ్ము చేయకండి. నమ్మి సంఘానికి సేవకులు పరిచయం అప్పచెబుతారు. ఇవన్నీ కుటుంబం గురించే చెబుతున్నా. సంఘంలో కూడా ఆ పరిచయం కూడా నమ్మకంగా చేయండి, అపనమ్మకం తేకండి. ఏ పని చెప్పినా, ఏ పనిలో మీరున్న నమ్మకస్తులుగా ఉండండి. అది దేవుని దగ్గర మీ వల్ల దేవునికి అపరికెత్తగలుగుతుంది. మనం సాక్షులుగా ఫలించాలి. నేను సేవ చేయకపోయినా నేను జీవించగలను. నాకు విద్య లేక కాదు, పని లేక కాదు, సంపద లేక కాదు. కోట్ల రూపాయలు వదులుకొచ్చి దేవుడు నన్ను పిలిచాడు, సేవ ఇక్కడ నిలబెట్టాడు. సంపద రాదనుకుంటారేమో. నేను వెళ్తే ఎంతైనా లోక సంపదని విడిచిపెట్టి దేవుని సంపద కొరకు వచ్చా. దేవుని సేవ కొరకు పిలిచాడు. ఆ నమ్మకంతోనే ఈరోజు నేను ఏది సిగ్గుపడకుండా పనిచేస్తా దేవుడి కొరకు. మనుషుల కొరకు కాదు చేసేది. ఏదో మీరు ఇస్తారని చేయట్లేదు, మీరు ఇవ్వరని చేయట్లేదు. ఈరోజు కూడా సంఘం పేరిట ఈ పని జరుగుతుంది, డబ్బులు ఇమ్మని ఎప్పుడు అడగట్లేదు. ఎందుకు అడగను? మీకు పేరేపని కలగదా? మీకు ఇవ్వాలని మనసు ఉండదా? ఉంటే ఇస్తారు. దేవుడి మీద ప్రేమ ఉంటే, సంఘం మీద ప్రేమ ఉంటే ఇస్తారు. లేకపోతే ఇవ్వలేదనుకోండి, ప్రేమ లేదనుకుంటా, అంతే. అంతేగాని మిమ్మల్ని ఎప్పుడు దేశించి కోపగించి ప్రేమ లేనట్టు నేను ఉండకూడదు. అట్లానే మీరు కూడా కుటుంబంలో కూడా పెడితేనే భర్త, పెట్టకపోతే భర్త కాదు, రాక్షసుడు కాదు. వండితేనే భార్య, వండకపోతే భార్య కాదు అనుకోవద్దు. అందుకని అన్నిట్లోనూ కలిసి జీవించాలి భార్య భర్తలు. ఇది కుటుంబానికి సంబంధించింది. కాబట్టి గొలియాదిని కొట్టినవాడు ఎవరండి? గొలియాదిని కొట్టింది ఎవరండి? దావీదుడు. ఎలాంటి వాడండి దావీదుడు? బలవంతుడా, యుద్ధవీరుడా, శక్తిమంతుడా? బలనీయుడైన వాడు, బలంతో గులకరాళ్ళని తీసుకుని కొట్టినవాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించను కాక. నీ ఇంట్లో సమస్తమును అణగత్రొక్కి వేయబడిన కాక. నీ ఇంట్లో గొలియాదిగాడు లాంటి వాడు ఎవడు లేస్తున్నాడు, వాడు సంపూర్ణము నిర్మూలనం అయిపోను కాక. ఈరోజు నీ ఇంట్లో నెమ్మది కలుగును కాక. నీ ఇంట్లో సమాధానం వచ్చును కాక. నీ కుటుంబంలో మార్పు వచ్చును కాక. ఎప్పుడంటే నీ మనోదుఖముని చూసి నువ్వు ఆత్మీయలో నలిగిపోతూ ఉన్నప్పుడు దేవుడి కార్యం జరిగించను కాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించను కాక. మోకరించండి, ప్రార్థించుకోండి. బలలో పాలు పొందులయ్యేది ఉంది. ఈ దీనుడిని దేవుడు సిలువ చాటును మరుగు చేసుకుంటున్నాడు కదా. నేను అయోగ్యుడిని, నేను యోగ్యుడిని కాదు. ఆయన మాటలు ఇవ్వటానికి కూడా నేను యోగ్యుడిని కాదు. నాకెంత మాత్రం అర్హత లేదు, ఎంత మాత్రం నేను సరిపోను. కానీ దేవుడు నన్ను ఆయన సిలువ చాటును మరుగుపెట్టి నిలబడు, నా నోటి నీ నోటి నా నోరు పెట్టి నా ప్రజలకి నీ మాటలు నా మాటలు ఆ రీతిగా నిలబెట్టుకున్న దీనుణ్ణి ప్రార్థిద్దాం. ఆ దీనుణ్ణి నన్ను నిలబెట్టుకున్నవాడు నిన్ను నిలబెట్టుకోడా? గొలియాదిని కొట్టడానికి దావీదుని నిలబెట్టుకున్నవాడు నిన్ను నిలబెట్టుకోడా? ఎస్తేరుని రాజరికంలోకి పంపించినవాడు నిన్ను పంపించడా? మరి రాజుకి ఆహారం ఇచ్చినట్టుగా
నమ్మకస్తుడిగా నా మందిరం చెడిపోయింది, నా మందిరం పాడైపోతుందని ఆత్మీయ స్థితిలో నలిగిపోతున్నాడు కదా. నువ్వు నలిగిపోలేవా? నీ సంఘం గురించి, నీ రక్షణ కార్యాన్ని, నీ కుటుంబంలో రక్షించబడట్లేదని, సంఘంలో ఆత్మ రక్షణ కార్యాలు జరగట్లేదని, నీ పిల్లలు రక్షణ పొందుకోవట్లేదని నలిగిపోలేవా? దుఃఖ కాంతులై దేవుడి దగ్గర ప్రార్థించలేవా? ఆత్మీయ స్థితిలో ఆత్మీయంగా ఎంతమందిని నరకము నుంచి తప్పించడానికి కదా దేవుడు, గొలియాతుని నుంచి విడిపించడానికి కదా దావీదుని ఎన్నుకున్నాడు. నిన్ను ఎన్నుకున్నది అందుకే, నీ కుటుంబాన్ని రక్షించడానికే కదా, నీ కుటుంబాన్ని నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్ళటానికే కదా. ఇశ్రాయేలుని నశింపచేయటానికి దేవుడికి ఇష్టం లేదు. నీవు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నావు? సంతోషము నీ ముఖానికి క్రాంతి ఇవ్వచ్చు, వెలుగునివ్వచ్చు, కానీ నీ మనోదిక్కము ఎదుటివాడు చూసి బాధని అర్థం చేసుకుని నేను రక్షించబడతానని చెప్పాలి కదా. నలిగిపో ఆత్మలో, బయటికి కాదు నలిగేది ఆత్మలో. ప్రార్థన తీవ్రతతో, ప్రార్థన పూర్వకంగా నువ్వు నలిగిపోతేనే కదా దేవుడి కార్యం జరిగిస్తాడు, దేవుడి క్రియ జరిగిస్తాడు. నీ తరం గురించి భారం లేదా? నీ వంశం గురించి భారం లేదా? నీ గ్రామం గురించి భారం లేదా? నీ రాష్ట్రం గురించి భారం లేదా? రక్షణ కార్యాలు జరగాలి, వాళ్ళు గొలియాతు చేతుల్లో ఉండకూడదు. ప్రార్థించు, ప్రార్థించు. అనాలోచనతో కాదు, పట్టుదలతో ప్రార్థించు. పట్టుదలతో, రోషముతో ప్రార్థించు. అమ్మగారు నడిపిస్తూ ఉంటారు దేవుడి సన్నిధానంలో. కన్నీరు కార్చు, నీ కన్నీరు కార్చు. నిన్ను చూసి సిగ్గుపడిన వాళ్ళు ఎవరు లేదు. దావీదుని చూసి ఎవరు సిగ్గుపడినా కూడా గెలుపుని పొందుకుని, జయాన్ని పొందుకుని ముందుకెళ్ళాడు కదా. నువ్వు కూడా వెళ్ళగలవు. ప్రార్థించు. సరి చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం. మన కుటుంబాల రక్షణ గురించి, మన ఇరుగు పొరుగు వాళ్ళ రక్షణ గురించి, సంఘంలో రక్షణ కార్యాలు జరగడం కోసం ఈరోజు నుంచి నడుము కట్టుకొని భారముతో, బాధ్యతతో, ఆత్మలో నలిగింపుతో ప్రార్థన చేయడం నాకు నేర్పించమని ఎవరికి వాళ్ళం అడుగుదాం. ప్రభా, భారం లేకుండా ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది. ప్రభా, నా భర్త, నా పిల్లలు నీ సన్నిధికి నాతో రావట్లేదు, నేను సమయానికి రావట్లేదు అయ్యా, సాకులు చెప్పుకుంటూ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రేపు దేవాది దేవుళ్ళు ఎక్కడికినప్పుడు తల దించుకునే పరిస్థితి కదా, సిగ్గుపడే పరిస్థితి కదా. ప్రభా, అలాంటి స్థితి లేకుండా నన్ను సిద్ధపరచు.